బ్రేకింగ్ న్యూస్. మీకు ఇప్పుడు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఆ దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో, వాళ్ళని ఏం చేయాలో మీ అభిప్రాయం తెలియచేయండి. ఎందుకంటే వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం, మంటపాలు నిర్మించుకున్నాం. 69 అడుగుల వినాయకుణ్ణి ఖైరతాబాద్లో పూజిస్తూ ఉన్నాం. ఆ 69 అడుగుల వినాయకుని మండపానికి చూడటానికి ఫ్యామిలీలతో వస్తూ ఉన్నారు. ఇంట్లో అక్క చెల్లిని తీసుకొస్తున్నారు, భార్య బిడ్డలు తీసుకొస్తున్నారు, అమ్మ నాన్నలతో కలిపొస్తూ ఉన్నారు. అయితే ఇంట్లో మహిళలను తీసుకొస్తూ ఉన్న సందర్భంలో కొంతమంది మహిళలు ఫ్రెండ్స్తో కూడా వస్తూ ఉన్నారు. అయితే దీన్నే అలుసుగా చేసుకుని కొంతమంది పోకిరీకలు రెచ్చిపోతున్నారు. అక్కడికి అమ్మాయిలు వస్తున్నారు అని అక్కడికి వస్తున్న అమ్మాయిలపై చేతులు వేసి నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కళ్ళ ముందు కూడా ఇలా అసభ్యకర ప్రవర్తనకు పాల్పడుతూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న దృశ్యాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. అయితే షీ టీం మాత్రం ఒక కన్నేసి ఉంచింది. జాగ్రత్త. ఎందుకు చెప్తున్నాను అంటే పదే చెప్తున్నాను. కొంతమంది పదే ఎందుకు చెప్తున్నావు అని కూడా అనుకోవచ్చు, కానీ పదే చెప్పాలి. మీ ఇంట్లో మీ పిల్లలు వినాయకుని మండపాలకో లేదంటే బయటకో వెళుతూ ఉంటే జాగ్రత్తగా ఉండమని చెప్పండి. లేదంటే షీ టీంకి పట్టుబడి, అంటే మహిళలు ఎవరినైనా అసభ్యకరంగా మాట్లాడితే షీ టీంకి పట్టుబడి జైల్లోకి వెళ్లాల్సి రావచ్చు. మళ్ళీ వాళ్ళని తీసుకుని రావడానికి తల్లిదండ్రులుగా మీరెళ్ళి తప్పైపోయింది అని వాళ్ళని బతిమాలి ఆ కౌన్సిలింగ్ దగ్గర కూర్చొని మీరు తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. అది ఖైరతాబాద్ వినాయకుని మండపం దగ్గర చోటు చేసుకున్న దృశ్యాలు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, మీరే చూడండి, మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇలాంటి పనికి మాలిన వాళ్ళని ఏం చేయాలి అని అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. చూడండి ఒకసారి. అదిగో వినాయకుని మండపాలను చూడటానికి మహిళలు వచ్చారు. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ వెనుకున్నారు చూసారే ఇద్దరు. మరి వాడు ఏమనుకుంటున్నాడు? హీరోని అనుకుంటున్నాడో లేకపోతే పెద్ద అందగాన్ని అనుకుంటున్నాడో ఏమనుకున్నాడో విలన్ వేషాలు వేశాడు అక్కడ. చూడండి, అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కమెంట్ చేస్తున్నాడు. వెకిల్ నవ్వుతూ అమ్మాయిని కమెంట్ చేస్తున్నాడు. పాపం అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఉంటుంది. వాళ్ళ కోసం ఫోన్ మాట్లాడుతూ వెళుతూ ఉంది, వెతుక్కుంటూ వెళుతూ ఉంది. ఆ వెనుకున్నవాడు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాయిస్తో అక్కడ ఉన్న ఆడియోతో సహా విందాం. అంటే ఆడియో క్లారిటీ లేదు కానీ మొత్తం స్పాట్ విందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. ఒకసారి ఆడియోతో విందాం. फॉलो मिर्ची गरम 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 फॉलो मिर्ची गरम 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 गरम. చూసారా దృశ్యాలు? వాడన్న మాట ఏంటో మీకు స్పష్టంగా వినిపించిందా? వినిపించకపోతే మళ్ళీ వినండి. వాడన్న మాట ఏంటి ఇప్పుడు నేను మీకు చెబుతాను, ఆ తర్వాత మీరు కూడా వినండి. నీ వెనక ఫాలో అవుతాం చూసుకో మరి, నీ వెనక ఫాలో అవుతాం చూసుకో మరి అంటున్నాడు. ఏం చేస్తావురా వెనక ఫాలో అయ్యి? పనికి మాలిన ఏం చేస్తావురా వెనక ఫాలో అయ్యి? అంతమంది జనాలు ఉన్నారు, ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తోంది, నీ వెనుక ఫాలో అవుతామంట. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ ఒంటరిగా అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే అర్ధరాత్రి వీళ్ళు ఎటువంటి పనికిమాలిన వేషాలు వేస్తారు? ఒకసారి వాడు ఏమన్నాడో తెలుసా? నీ వెనుక ఫాలో అవుతాం చూసుకో మరి అంటే బెదిరిస్తున్నాడు. అంతమంది జనాల్లో వినాయకుని మండపం దగ్గర భక్తి శ్రద్ధలతో వచ్చి ఏదైనా పాపాలు చేస్తుంటే చెంపలేసుకుని గుంజీలు తీసి వెళ్లాల్సింది పోయి నిన్ను ఫాలో అవుతాం చూసుకోమరండి. వాడు చూడండి ఒకసారి, వాడు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పైనుంచి ఇలా జతేశాడు, ఇంకొక చెయ్యి ఏదో ఇలా తిప్పి పట్టుకున్నాడు. ఇద్దరు మంచి క్లోజ్గా వెళ్తూ ఉన్నారు. ఎదురు వెళ్తున్న అమ్మాయిని కామెంట్ చేస్తున్నారు. పాప మా అమ్మాయి ఎవరి కోసం? వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఉంటుంది బహుశా. వెతుకుంటూ వెళ్తూ ఉంటే వాడు కమెంట్ చేసి నిన్ను ఫాలో అవుతాం చూడు మళ్ళీ అంటే అమ్మాయి అప్పటికి కొంచెం భయంగా ఉంది. ఇదంతా ఏం చేశారంటే ఇలాంటి వెధవలు వస్తుంటుంటారు అక్కడికి అని చెప్పి షీ టీం ఒక కన్నేసి ఉంచింది. షీ టీం కొన్ని టీములుగా ఉండి ఒక కన్నేసి ఉంచింది ఇలాంటి వెధవల పైన, పోకిరీల పైన. వీడియో పట్టుకుంది. ఎవరి కదలికలైన అనుమానాస్పదంగా ఉంటే వాళ్లను ఎటువంటి ఎర్రవేషాలు వేస్తున్నారో చిత్రీకరించారు. ఫాలో అయ్యారు చూసారా? ఇది ఎవరో బయట వాళ్ళు తీసిన వీడియో కాదు, షీ టీం తీసిన వీడియోనే.
వీళ్ళ పక్క పోక్రి వాళ్ళని తెలిసి ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నారు అని తెలిసి ఫాలో చేశారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, ఏం చేస్తారని కొంత ఫాలో అయ్యారు. షీటింగ్ ఫాలో అవుతుందని పాపం ఈ పనికి మాలిన బ్యాచ్కి తెలియలేదు. వాళ్ళు అలాగే ఫాలో అవుతూ వచ్చారు. ఆ అమ్మాయిని వెంబడించారు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్కా సాక్ష్యాలు సేకరించిన తర్వాత షీటింగ్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు చెప్పండి, ఈ పోక్రీగాల్ని ఏం చేయాలి? ఇదే కాదు, ఇంకా దృశ్యాలు ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మాత్రం వాడు ఏమన్నాడో తెలుసా? మీకు వినిపించిందా? చూడు, ఫాలో అవుతాం చూడు మళ్ళీ బెదిరించాడు. ఒక్కసారి మళ్ళీ ఆ ఆడియోని మీకోసం, నేను సైలెంట్ అయ్యి ఆడియోని మీకోసం వినిపిస్తాను. ఒక్కసారి వినండి. ఒకసారి తీసారు ఆడియోని మళ్ళీ వినిపిద్దాం. फॉलो मिर्ची वड़ा पाव गरम కదా. చూసారా, అమ్మాయి నడుచుకుంటూ వెళుతూ ఉంటే అమ్మాయిని ఏదో టీస్ చేశారు. సరే అయితే వెనకాల ఫాలో అవుతాం మరి అని వాళ్ళ అమ్మాయిని ఏడిపించడం మొదలుపెట్టారు. షీటీ మీద అంతా రికార్డ్ చేసి వాళ్ళని పట్టుకుంది. మైనర్లు అయితే ఏం చేస్తుందంటే తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి వదిలేస్తుంది. మేజర్లు అయితే పెద్దోళ్ళు ఎవరైనా ఇలాంటి పోకిరి వేషాలు వేస్తే డైరెక్ట్ కటకటాలకు తోసేస్తుంది. ఇది ఒక్కటే కాదు, 2 విజువల్ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎస్, అదిగో 2 విజువల్ చూస్తున్నారా? కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు మహిళలు. దేవుని మండపం దగ్గరకు లైన్గా వెళ్తూ ఉన్నారు, దేవుని వైపు చూసుకుంటూ. ఆ వెనకున్నాడు చూడండి, ఒక పనికి మాలిన వెధవ ఒకడు ఉన్నాడు కదా, వాడు చూసారు ఎలా వెళ్తున్నాడు. షీటీం అక్కడ కూడా ఉంది. వాడి కదలికలను గుర్తుపట్టింది. వీడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. వీడేదో పెద్ద తేడాగాడిలాగా ఉన్నాడు అని వాడిని ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. చూడండి వాడు ఆలోచన ఎలా ఉందో. ఎదురుగా వెళ్తున్న అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. పోనీ వాడు లైన్లో వెళ్తున్నాడని మీరు అనుకుంటున్నారా? కాదు. ఆ పక్క నుంచే కొంతమంది వాడిని తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ వాడు మాత్రం ఆ మహిళల వెనకే వెళ్తూ ఉన్నాడు, దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అమ్మ వాళ్ళని తాకడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అమ్మాయి ముందుకు వెళ్ళిపోయింది కదా, అక్కడ చూడండి ముందుకు వెళ్ళిపోయింది కదా. మళ్ళీ వీడు కొంచెం వేగంగా మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఒకసారి, అదిగో. పోనీ వీడు ఏదో వెనక లైన్లో వెళ్తున్నాడు, ఇదంతా కాకతాళీయంగా జరిగింది అనుకోవటానికి అవకాశం లేదు. ఎవరైనా అనుకుంటారు, కొంతమంది ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఏదో కాకతాళీయంగా లైన్లో వాడు మానాడు పోవట్లేదు. చూడండి, అదిగో దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని దగ్గరికి రాసుకుని పూసుకోవటానికి దగ్గరికి వెళ్తున్నారు, చూసారా? కానీ పాపం వాళ్ళు వినాయకుని మండపం దృష్టిలో ఉన్నారు. ఇలాంటి వెధవలు ఉంటారు అని వాళ్ళు అనుకోరు, ఎందుకంటే అందరూ వచ్చేది భక్తి కోసం వచ్చారని. కానీ ఇలాంటి పనికి మాలిన వెధవలు కొంతమంది అమ్మాయిలను తాగడానికి కూడా అక్కడికి వస్తూ ఉంటుంటారు. అదిగో ఆ పనికి మాలిన వాడు అందరూ లైన్లో వెళ్తుంటే వీడిని కూడా పట్టుకున్నారు. వీళ్ళు లోపల ఇస్తారు, వీడిని కూడా పట్టుకున్నారు. ఒకసారి ఆడియో కూడా విందాం, అక్కడ ఏం జరుగుతుందో ఫుల్ స్క్రీన్లో చూద్దాం. లక్ష్మారెడ్డి వారి కుటుంబ సభ్యులు భగవంతునికి దయచేసి ముందు కుటుంబ సభ్యులు భగవంతునికి 500 కోరిక సమర్పిస్తున్నారు. చూసారా, వాళ్ళు అప్పటి వరకు లైన్లో వస్తే వాళ్ళ వెనకే వెళ్తూ ఉన్నాడు. కానీ మనకు అక్కడ చూస్తే ఏదో లైన్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. చాలా మంది వాడిని తప్పించుకుని వెళ్ళారు. కానీ వీడు మాత్రం వాళ్ళ వెనకే వెళ్ళాడు. వీళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళి జనాల్లోకి వెళ్తే ఆ జనాన్ని తోసుకుని మళ్ళీ వీడు ఆమె వెనక్కే వచ్చి ఉన్నాడు. షీటీం ఇదంతా పసిగట్టింది, వీడియోలో చిత్రీకరించింది. తర్వాత వీడిని కూడా లిఫ్ట్ చేశారు, అక్కడ నుంచి పట్టుకు వెళ్ళిపోయారు. ఇంకొక దృశ్యాలు చూపిస్తాను. ఇదొకటి, ఇంతకు ముందు ఒకటి చూపించాను, ఇప్పుడు 3వ దృశ్యాలు కూడా చూపిస్తున్నాను. ఆ పనికి మన బ్యాచ్ కూడా మీరు చూడండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇదిగో చూడండి, ఆ గుంపులో ఒక అమ్మాయి కనబడుతుంది కదా, మేము బ్లర్ చేసాం. ఎందుకంటే అమ్మాయి ఫేస్ కనబడుతుందని మేము బ్లర్ చేసాం. కొంతమంది అంటూ ఉంటుంటారు ఫేస్ని చూపించండి అని, లేదంటే మైనర్లు అయినప్పుడు వీళ్ళ ఫేస్ని చూపించండి అని. కానీ చట్టరీత్యా కొన్ని రూల్స్ని కూడా మనం ఫాలో కావాలి కాబట్టి ఆ అమ్మాయిని మనం అదిగో ఫేస్ని బ్లర్ చేసాం. వీళ్ళు అక్కడికి వెళ్ళి చాలాసేపు వేధించారు అమ్మాయిని చుట్టుముట్టి. అమ్మాయి చాలా ఇబ్బంది పడింది. ఆ గుంపులో అదిగో అమ్మాయి బయటికి రావడానికి చేతులు వేస్తున్నారు. అదిగో చూసారా, వెకిల్ నవ్వులు నవ్వుతున్నాడు చూసారా వాడు.
అటు పక్కన్నవాడు ఆ వెనుకున్నవాడు వెకిలిన పూల చొక్కా వేసుకున్నాడు కదా, వాడు వెకిలిన అవుతున్నాడు చూసారా. ఆ గల్ల చొక్కా ఒకడు, ఈ పూల చొక్కా ఒకడు. ఆ అమ్మాయి పాపం ఇబ్బంది పడుతుంది, వీళ్ళు మాత్రం వెకిలిన నవ్వుకుంటూ ఉన్నారు. ఇదంతా మళ్ళీ షీటీం అక్కడ కొంత అనుమానాస్పదంగా ఉంది అని గుర్తించి షీటీం రికార్డ్ చేసింది. ఆ అమ్మాయిని తాకడానికి ప్రయత్నిస్తున్నారు. వెనుకున్నవాడు ఆ ముందున్నవాడిని గెంటుతూ ఉన్నాడు, వాడు వెళ్ళి ఆ అమ్మాయి మీద పడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటా పాపం అబ్బాయి. ఆ అబ్బాయి కొంచెం వారించడానికి ట్రై చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో అంటున్నారు ఆ చిన్నాన్ని. ఆ అమ్మాయిని చాలాసేపు వేధించారు అక్కడ, కానీ షీటీం ఉంది. అందుకే గుర్తుపెట్టుకోండి, వినాయక మండపాలకు అవ్వనివ్వండి, బస్ స్టాండ్లకు అవ్వనివ్వండి, తీర్థాలకు అవ్వనివ్వండి, ఎక్కడికైనా బస్సుల్లో అవ్వనివ్వండి, బయటకు వెళ్ళిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే షీటీంకి మీరు బుక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే షీటీంకి బుక్ అయిపోతాం కదా అని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని కాదు. బయటికి వెళ్ళినప్పుడు మహిళలపై అలా చేతులు వేస్తుంటే మనం కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అలాంటి ప్రవర్తన ఎవడైనా చేస్తే ఏమనిపిస్తుంది? లాగి ఒకరు కొట్టాలనిపిస్తుంది కదా. మరి మీరు సింగిల్గా వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు ఇలాంటి పనికి మాలిన బిహేవియర్ మీకెందుకు వస్తుంది? మనం కుటుంబ సభ్యులు, మీరు మీ కుటుంబ సభ్యులతో అమ్మతోనో చెల్లితోనో అక్కతోనో భార్య బిడ్డలతోనో వెళ్ళినప్పుడు ఇలా ఎవరైనా వచ్చి చేతులు వేస్తూ ఉంటే ఏమనిపిస్తుంటుంది? చాచొక్కట కొట్టాలనిపిస్తుంది కదా. మరి మీరు సింగిల్గా వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడాలని మీకు ఎలా కనిపిస్తుంది? చూడండి, మొదటి బాక్స్లో అమ్మాయి మానాన అమ్మాయి పోతుంది, వీడు ఎందుకు వచ్చాడో వెళ్ళొచ్చు కదా. వీళ్ళిద్దరు ఏంటో అలా కలిసిపోయారు, నాకు అర్థం కావట్లేదు. ఒకరిపై ఒకటి జత వేసుకుని ఒకటి చేయి ఇంకొకటి రాసుకుని పూసుకుంటూ వీళ్ళని చూస్తుంటేనే కొంచెం తేడాగా కనబడుతున్నారు. వీళ్ళిద్దరు ఏదో ఒకరినొకరు ఎలా అల్లుకుపోయారు ఇద్దరు. చూడండి ఎలాగ అల్లుకుపోయారు ఇద్దరు. అల్లుకుపోయి అమ్మాయి మానాన అమ్మాయి వెళుతూ ఉంటే వెనకే వెళ్ళి టీచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బహుశా వీళ్ళిద్దరూ మేజర్లు అయితే కొన్నాళ్ళు జైల్లో ఉండాలి. ఒకవేళ మైనర్లు అయితే వీళ్ళ అమ్మా నాన్న వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కడుపో కాలో పట్టుకొని తప్పు అయిపోయింది అని క్షమాపణలు చెప్పి ఇలాంటి పనులు ఇంకా చేయడు అని ఓ లెటర్ ఏదో రాసిచ్చి ఆ కౌన్సిలింగ్ విని మళ్ళీ వాళ్ళని తీసుకుని రావాలి. సిగ్గు కదా. మళ్ళీ పాపం మీ తల్లిదండ్రులు స్టేషన్కి వచ్చి ఇలా చేయడం వాళ్ళకి సిగ్గు కదా. రేపొద్దున తలెత్తుకోగలుగుతారా? ఆ రెండో బాక్స్లో చూడండి విజువల్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మీ ముఖాలు ఏంటో ప్రపంచానికి తెలిసాయి. రేపొద్దున ఫ్రెండ్స్లో తిరగలుగుతారా? అరే అమ్మాయిలు అక్కడ వినాయకుడి మండపాలు భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి, వినాయకుని పూజించుకోవాలి. చేసిన ఎరవ పనులు ఏమన్నా ఉంటే 4 గుంజీలు తీసి దేవుణ్ణి తలుచుకుని రావాలి. కానీ అక్కడికి వెళ్ళి అమ్మాయిల వెనకాల పట్టం ఏంటి? ప్రస్తుతం పోలీసులు వీళ్ళందరినీ కూడా పట్టుకొని కటకటాల వెనక నెట్టారు. వినాయకుని నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఈ 9 రోజులు కూడా ఇలాంటి పోకిరీకళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పోకిరీలు మిమ్మల్ని వెంబడిస్తున్నారోనో టీస్ చేస్తున్నారు అనో ఏదైనా అంటూ ఉంటే, వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఉంటే మీరు వెంటనే అక్కడ ఉన్న పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, షీ టీంకి ఇన్ఫార్మ్ చేయండి. అంతేకాదు షీ టీం ఎవరు కంప్లైంట్ చేయకపోయినా షీ టీం మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఆ దృశ్యాలు చూస్తే జనాలుగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ చేయండి ఒక్కసారి. అంతేకాదు ఒక పోల్ కూడా పెట్టాం, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయాలి, జైలుకి పంపాలి అని ఎక్కువ మంది కమెంట్ చేశారు. ఆ 2 బాక్స్లను కూడా మీరు చూడొచ్చు. మీకు ఇప్పుడు 3 దృశ్యాలు చూపించాం. ఒకటి, ఆ అమ్మాయిని ఫాలో అవుతామంటూ హెచ్చరిస్తున్నాడు. 2, ఒక గుంపు వచ్చి ఒక అమ్మాయి మీదకు వాళ్ళ ఫ్రెండ్స్ని గెంటుతూ ఉంటే వీళ్ళు అమ్మాయి మీద పడుతూ ఉన్నారు. పాపం వాళ్ళ తమ్ముడు అనుకుంటా వెనుకున్న అబ్బాయి భయంతో వాళ్ళ అక్క మీద పడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ షీటి మీదంతా చిత్రీకరిస్తూ వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇదిగో ఇప్పుడు 2వ బాక్స్లో చూస్తున్నవాడు ఆ అమ్మాయి వెనకే వెళుతూ, ఆ మహిళ వెనకే వెళుతూ ఆ అమ్మాయిని టచ్ చేయాలని అనుకుంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి, ఆ అమ్మాయిని టచ్ చేయాలని వెళుతూ ఉన్నాడు. సో షీ టీం వీడిని కూడా పసిగట్టింది. ఇప్పుడు వీడిని కూడా తీసుకెళ్లి లోపల వేసింది. సో వినాయక మండపాల దగ్గర షీ టీమ్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఎవరైనా పోకిరీ వేషాలు వేస్తే వాళ్ళను కట్కటాల వెనక్కి నెడతామని చెప్తున్నారు. ఇంతవరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసా? 51 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంతవరకు 51 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు బిఎన్ఎస్ సెక్షన్ 292 కింద కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. పండుగ రోజునే 51 మందిని అరెస్ట్ చేశారు. గత సంవత్సరం కూడా ఇంచుమించు 100 మంది, 1400-1500 మందిని షీ టీం అరెస్ట్ చేసింది. షీ టీం నిఘాలో
అడ్డంగా దొరికిపోయే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు, మీ మైనర్ కొడుకులు, లేదు అంటే మీ ఇంట్లో ఉన్న పోకిరీలు ఎవరైనా వెళ్ళి ఇలాంటి వేషాలు వేస్తే, కాబట్టి ఒకసారి బయటకు వెళ్ళేటప్పుడు, వినాయక మండపాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి పోకిరీ వేషాలు వేయొద్దు అని ఈ దృశ్యాలు చూపించండి. బిగ్ టీవీలో ప్రసారం అవుతున్న ఈ దృశ్యాలు చూపించి బయటికి వెళ్ళి వేషాలు వేస్తే ఇలా బుక్ అయిపోయే అవకాశం ఉంటుంది అని ఆ దృశ్యాలు చూపించి బయటికి పంపించండి. ఒకసారి దీని గురించి షీ టీమ్ మీడియాతో మాట్లాడింది, బిగ్ టీవీతో మాట్లాడింది షీ టీమ్. ఒకసారి షీ టీమ్ ఏం మాట్లాడిందో చూద్దాం. వినాయక చవితి సందర్భంగా నగరంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పట్ల కూడా పోలీసులు అయితే నిఘా పెంచారని చెప్పాలి. దీనికి సంబంధించి షీ టీం ప్రత్యేకంగా నిఘా పెంచారు. అయితే ఈ షీ టీంకి సంబంధించి రానున్న రోజుల్లో నవరాత్రులు కూడా జరుగుతాయి, అదేవిధంగా నిమజ్జనాలు కూడా జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఖైరతాబాద్ నిమజ్జనం అప్పుడు చాలా మంది మహిళలు కూడా వస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి సంబంధించి మహిళల పట్ల, అదేవిధంగా మహిళల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో పోకిరీల పట్ల షీ టీం ఏ విధంగా నిఘా పెంచింది, ఎలాంటి చర్యలు వీళ్ళు తీసుకుంటున్నారనే విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు షీ టీమ్ డీసీపీ లావణ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ వినాయక చవితి అనేది స్టార్ట్ అయింది, నవరాత్రులు కావచ్చు, అదేవిధంగా నిమజ్జనాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ఫోకస్ ఉంటుంది? ముఖ్యంగా మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అట్లాగే షీ టీమ్స్ యాక్టివ్ చేసే ప్రయత్నంలో మనకి ఈ పండగలు ఏవైతే సుఖశాంతులతో సంతోషంగా గడపాల్సి ఉంటుందో అట్లాంటి పండగల టైంలో ఆకతాయిల బెడద నుండి అమ్మాయిలని అట్లాగే మహిళలని కాపాడే దిశగా షీ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా టోటల్ 16 టీమ్స్ మా షీ టీమ్స్ ఎంటైర్ సిటీని కవర్ చేస్తున్నాయి. ఈ 16 టీమ్స్లో భాగంగా మనకి ఎల్లప్పుడూ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉండే క్రౌడ్ని మనము గమనిస్తూ అక్కడ కంటిన్యూస్గా మినిమం 2 టీమ్స్ నుండి మ్యాక్సిమం 5 టీమ్స్, మినిమం 2 టీమ్స్ టు మ్యాక్సిమం 5 టీమ్స్ మేము అక్కడ పెట్టడం జరుగుతుంది. నిరంతర నిఘా అనేది అక్కడ ఉంటుంది. ఈ మిగిలిన టీమ్స్ అన్నీ కూడా రౌండ్ ద క్లాక్ ప్రతి ఒక్క జోన్లో ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉన్న గణేషాస్ ఉన్నాయో, అదే కాకుండా ఎటువంటి కదలికలు లేని ఏరియాలు, అంటే మేము వాటిని బ్లాక్ స్పాట్స్ అంటాము, డార్క్ స్పాట్స్ అంటాము. ఆ డార్క్ స్పాట్స్లో కూడా మా షీ టీమ్స్ అనేవి వెళ్ళి నిఘా పెట్టడం జరుగుతుంది. దీని వలన మహిళలు, నా యొక్క సందేశం ఏంటంటే మహిళలందరూ సంతోషంగా, ఎటువంటి భయం లేకుండా మీరు గణేష్ పండగల దర్శనాలు చేసుకోవచ్చు. అండ్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న డయల్ 100కి కాల్ చేయాలనేది మా యొక్క వినతి. ముఖ్యంగా చూసుకుంటున్నాం అంటే వినాయక చవితి కూడా స్టార్ట్ అయింది, అంటే పండగ గడిచి కూడా 2-3 రోజులు జరుగుతుంది. సో ఈ 2-3 రోజులలో ముఖ్యంగా ఖైరతాబాద్కి రావడం జరుగుతుంది మహిళలు, అదేవిధంగా మండపాల దగ్గర కావచ్చు పూజల కోసం వస్తుంటారు, నిమజ్జనాలు కూడా చూడడానికి కూడా వస్తుంటారు. సో వారికి సంబంధించి మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల చర్యలు తీసుకోవడం జరిగిందా? ఎంతమంది తీసుకున్నారు? ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి రోజే 51 మందిని మేము పట్టుకోవడం జరిగింది. అందులో 40 మంది అడల్ట్స్ ఉండగా 11 మంది పిల్లలు ఉన్నారు, మైనర్ పిల్లలు. అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ వారికి ఫర్దర్ కౌన్సిలింగ్స్ అండ్ కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. కోర్టు ముందర ఎప్పుడు తీసుకెళ్తామంటే మాకు పక్కాగా ఎవిడెన్స్ ఉన్నప్పుడు, మా సీక్రెట్ వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల గ్రావిటీని బట్టి మేము వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటున్నాం ఈ నవరాత్రుల సమయంలో, అంటే ఇప్పుడు మీరు షీ టీమ్ని ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ముఖ్యంగా సీక్రెట్ కెమెరాస్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆ టీం ఏ విధంగా పనిచేయనుంది? ఈచ్ టీంలో మినిమం 4 నుండి మ్యాక్సిమం 6 మెంబర్స్ ఉంటారు. ఈచ్ టీమ్ ఇస్ లెడ్ బై 1 SI. వీళ్ళందరూ కూడా మఫ్టీలోనే ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమెరాల సహాయంగా, సీక్రెట్ కెమెరాల సహాయంగా ఆకతాయిల చర్యలను దాన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డింగ్ని కూడా మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మ్యామ్ అంటే మైనర్లు ఉంటున్నారు, అదేవిధంగా అడల్ట్స్ ఉంటున్నారు. వీరి పట్ల ఏ విధంగా మీ యొక్క చర్యలు ఉంటాయి? అంటే ఆ కోర్టుకి సమర్పించే టైంలో కావచ్చు, ఇప్పుడు మైనర్ అయితే ఒకలాగా ఉంటుంది, అడల్ట్స్ అయితే ఒకలాగా ఉంటుంది. సో వారికి సంబంధించి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అంటే కౌన్సిలింగ్ లాంటిది ఏమైనా ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ కోర్టుకి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా మనము మైనర్లను గమనించుకుంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పేరెంట్స్ ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఓకే,
ఇప్పుడు రానున్న రోజుల్లో నవరాత్రులు కావచ్చు, ఖైరతాబాద్ ముఖ్యంగా ఖైరతాబాద్ రోజు నిమజ్జనం ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు చాలా మంది మహిళలు వస్తూ ఉంటారు. సో వారి పట్ల మీరు ఏ విధంగా నిఘా పెంచారు? ఈ ఆకతాయిల పట్ల కావచ్చు, అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల కావచ్చు, ఎలాంటి చర్యలు రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది? 100% ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అట్లాగే 16 టీంలు కూడా 24/7 పనిచేయడం జరుగుతుంది. మహిళలు సేఫ్గా సెక్యూర్గా ఉండాలనేది మా యొక్క ధ్యేయం. ఓకే, ముఖ్యంగా ఈ మైనర్ల విషయానికి వచ్చినా కానీ చాలా వరకు కూడా చూసుకుంటుంటే మనము రీసెంట్ టైమ్స్లో కావచ్చు, మొహరం టైంలో కావచ్చు, బోనాల టైంలో కావచ్చు, మీరు ఏదైతే ఆపరేషన్ చేశారో దాంట్లో మైనర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మీరు ఎలాంటి సూచనలు చేశారు? ఈ మైనర్లకు సంబంధించిన పేరెంట్స్ విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలకి నచ్చ చెప్పాలి. అలాంటి వ్యవహారాలు చేయడం వారి ఫ్యూచర్కి మంచిది కాదని వారు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్లాగే పోకిరీలకు కూడా జాగ్రత్తగా ఉండండి. షీ టీమ్స్ మిమ్మల్ని గమనిస్తున్నారు. లాస్ట్గా మ్యామ్, అంటే షీ టీమ్ అనేది ఖచ్చితంగా చాలా కీలకంగా మారుతుంది. ఈ నిమజ్జనం రోజు కావచ్చు, అదేవిధంగా ఈ నవరాత్రులకు సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ అంటున్నారు, అదేవిధంగా డార్క్ స్పాట్స్ అంటున్నారు, ఏ విధంగా మీకు పాత్ర అనేది ఉంటుంది? ముఖ్యంగా ఓవరాల్గా ఈ 9 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కంప్లీట్ కవరేజ్. ముఖ్యంగా మాకు మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏ విభాగం కూడా వారి యొక్క పనులని ముందుగా సరిచేసుకొని అట్లాగే ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకు నడవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఫ్యూచర్ ప్లానింగ్ చేసి ఈ 9 రోజులు మ్యాక్సిమం సర్వేలెన్స్ చేస్తూ మ్యాక్సిమం సేఫ్టీని మహిళలకు ఇవ్వాలని ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు మీరు పట్టుకున్న వారికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీళ్ళు వ్యవహరించే వ్యవహారం అంటే అమ్మాయిల పట్ల, మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు? వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? అంటే మీరు సీక్రెట్ కెమెరాస్ పెట్టి డెకా ఆపరేషన్ కూడా జరిపారు కదా, వాళ్ళకి సంబంధించి ఎలాంటి వ్యవహారం వాళ్ళ దగ్గర నుంచి మీరు గమనించారు? ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రవర్తనలు మీరు చూడడం జరిగింది? అన్నింటికన్నా సింపుల్ బిహేవియర్ మనం గమనిస్తే, ఊరికే ఆ అమ్మాయిని ఎటు పోనివ్వకుండా ఆ అమ్మాయిని ఫాలో చేయడం, ఊరికే ఫాలో చేస్తూ ఆ అమ్మాయి వెనకాల ఒక షాడో లాగా వెళ్ళడం, అది ఒక మహిళకి ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే. అట్లాంటి సింపుల్ ఇబ్బంది కలిగించే విషయాలే కాకుండా అన్నింటికన్నా ఇబ్బందికరంగా ఆ అమ్మాయిలని ఆ యొక్క ప్లేస్లో అందరి ముందు ఇబ్బందికరంగా టచ్ చేయడం, ఇబ్బందికరంగా వాళ్ళని దగ్గరికి వెళ్ళి బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా గమనిస్తుంది. నిర్ధారణ అయితే అంటే తిను బిహేవ్ చేశాడని నిర్ధారణ కనుక అయితే ఎలాంటి సెక్షన్ల కింద మీరు కేసు నమోదు చేస్తారు? ఏ విధమైన సెక్షన్లు ఉంటాయో దానికి సంబంధించి? సెక్షన్ 292 ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, అట్లాగే సెక్షన్ 70C ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద మనము వీరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చివరిగా ఏం సూచిస్తారు మేము? అంటే రానున్న రోజులకు సంబంధించి నిమజ్జనం జరిగే టైంలో కావచ్చు, ఇలాంటి వారికి సంబంధించి, అదేవిధంగా మహిళలకు పాటు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తారు చివరిగా? మహిళలు, మీరు ఒక శక్తి. ఎవరో వచ్చి మీకు సహాయం చేయాలని కాకుండా మీరంతటా మీరు మీ యొక్క సేఫ్టీని, మీ జాగ్రత్తలో మీరు ఉండడం ఎంత ముఖ్యమో అట్లాగే మాలాంటి షీ టీమ్స్ మీకు ఖచ్చితంగా అండగా ఉంటాయి. మాపై నమ్మకం ఉంచడం కూడా అంతే ముఖ్యం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే డీసీపీ లావణ్య చెప్తున్న వివరాల ప్రకారం ఈ నవరాత్రులు అంటే ముఖ్యంగా ఖైరతాబాద్ రోజు ఆ నిమజ్జనం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తులో మహిళలు వస్తుంటారు. సో వారి పట్ల ఎవరైతే బ్యాడ్గా అంటే అసభ్యకరంగా ప్రవర్తించినా కానీ మహిళల పట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే కొంతమందిని పట్టుకున్నాం, వారికి సంబంధించి కూడా శిక్షలు ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన కోర్టులో కూడా హాజరుపరుస్తామని చెప్పేసి కూడా డీసీపీ లావణ్య చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మేము ప్రత్యేకంగా మా బృందాలను కూడా ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్స్ కావచ్చు, అదేవిధంగా డార్క్ స్పాట్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట 24/7 షీ టీమ్ మహిళల కోసం పనిచేస్తుందని చెప్పేసి డీసీపీ లావణ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.